హాయ్ అండి. ఎండాడ్లో మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, చాలా స్పేసియస్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇది 2876 ఎస్ఎఫ్టీ అండి, 2876 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్. దీనికి ఇది లివింగ్ రూమ్ అండి, హాల్, లాబీ అండి, స్ట్రైట్గా ఉండేది. చాలా స్పేసియస్గా ఇచ్చారు. బాల్కనీ అనొచ్చు, లాబీ అనొచ్చు. ఇక్కడ కూడా ఏసీ పెట్టుకోవచ్చండి క్లోజ్ చేసుకొని. బ్యూటిఫుల్ వ్యూ. సేమ్ దీనికి ప్యారలల్గా ఇంకొక హాల్ ఉంటుందండి. ఇది డైనింగ్ స్పేస్గా వాడుకోవచ్చండి, కిచెన్ పక్కన ఉంటుంది. ఇది లివింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు అనమాట. దీని పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ అనమాట. ఇది యూటిలిటీ అండి. నెక్స్ట్ స్టోర్ రూమ్. దీనికి కూడా గ్రానైట్తో సెల్ఫ్లు కట్టారండి, ఇది పర్సనల్గా చేయించుకున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి. గ్రానైట్తో మీకు సెల్ఫ్ చేశారు, కబోర్డ్స్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది 3 BHK అండి. 2 హాల్స్ వస్తాయి, 2 బెడ్రూమ్స్, విశాలమైన పూజా రూమ్ వస్తుంది. నెక్స్ట్ ఈ హాల్ నుంచి పూజా రూమ్ చూద్దాం. పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా మీకు ఏసీ ప్రొవిజన్ అనేది ఉంటుందండి. ప్రతి రూమ్కి, ప్రతి హాల్కి కూడా కాపర్ వైర్తో ఏసీ మనం పెట్టుకోకుండా, అదే లైన్స్ మనం చేసుకోకుండా వాళ్ళే చేసి పెట్టారనమాట. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఒక సెల్ఫ్ ఇచ్చారు, గ్రానైట్తో. స్పేసియస్ వాష్రూమ్ దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గుమ్మలు అనేవి గ్రానైట్ తోటి ఇచ్చారండి. ఇది అనదర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందండి. గ్రానైట్ సెల్ఫ్లు ఇచ్చారు, ఎందుకంటే చెదలు కడ పట్టవండి. ఇది ఒక వాష్రూమ్ అండి. సో సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇండివిజువల్ హౌస్కి కంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.